చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకోగలిగే ప్రసాదాలలో ఈ అటుకుల ప్రసాదం ఒకటి. ఇది అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకు స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గరున్న అటుకులు పౌడరీగా అనిపిస్తే ఒకసారి జల్లించి అప్పుడు వాడుకోండి. ఒక బౌల్లోకి 1 కప్ అటుకులు తీసుకోండి. ఇందులోకి 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఒకేసారి యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రొసీజర్ అయ్యే లోపల దీనిని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలోని మీకు కావలసిన జీడిపప్పు, బాదం పప్పులు వేపుకోండి. ఇవి కొంచెం వేగాక కిస్మిస్లు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. కిస్మిస్లు, ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువసేపు వేగక్కర్లేదు, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. వేగాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ బెల్లం, 1/4 కప్ వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం కరిగితే చాలు, పాకం రావక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్లు మరగనివ్వాలి. మంట సిమ్లో పెట్టుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులు వేసి ఒక 2 నిమిషాలు మూత లేకుండా కుక్ అవ్వనివ్వండి. మీకు పాయసంలా కావాలంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోండి, ఎందుకంటే అటుకులు తేమను పీల్చుకుంటాయి. మా ఇంట్లో డ్రైగా ఇష్టపడతారు, అందుకే నేను మీకు ఈ కొలత చెప్పాను. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన హెల్దీ స్వీట్ రెడీ అయిపోయింది.